సో ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఇది డిస్కస్ చేస్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో జనరల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఆ మహిళ యొక్క పీరియడ్ లెంత్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఎప్పుడు ఓవ్యులేట్ అయ్యింది, ఎప్పుడు పిండం ఏర్పడి ఎప్పుడు అతుక్కున్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి ఓవరాల్గా పీరియడ్ మిస్ అయిన 1 or 2 రోజులు ఆగి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అది 99% వరకు యాక్యురేట్గా మనకి చూపిస్తుంది. బట్ ఇది కొంతమందికి బ్లడ్ టెస్ట్ రూపంలో కూడా మనం చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్లో ఈ బీటా హెచ్సిజీ వాల్యూస్ అనేవి డిటెక్ట్ చేస్తాము. అది ఓవ్యులేషన్ అయిన 7 to 12 డేస్లోనే మనకి పాజిటివ్ అనేది చూపించేస్తుంది. కొన్ని కిట్స్ ఉంటాయి, అవి చాలా అల్ట్రా సెన్సిటివ్. మనకి పిండం అతుక్కున్న 6 నుంచి 12 రోజుల లోపే మనకి పాజిటివ్ చూపిస్తుంది. బట్ ఎప్పుడు అతుక్కుంది అని తెలియదు కాబట్టి మనం ఓవరాల్గా పీరియడ్ మిస్ అయిన 1-2 డేస్కి చూసుకుంటే మనకి తెలుస్తుంది. మెయిన్గా ఏంటంటే పిండం అతుక్కున్నాక బీటా హెచ్సిజీ అనే హార్మోన్ మన బ్లడ్లోకి విడుదలవుతూ ఉంటుంది. అది ఒక లెవెల్ పెరిగి ఒక లెవెల్కి వచ్చాక మనకి ఈ కిట్లో పాజిటివ్ చూపిస్తుంది. సో ఐడియల్గా ఎప్పుడు చేసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్, అంటే నైట్ అంతా యూరిన్కి వెళ్ళకుండా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. లేదు మధ్యలో చేసుకోవాలి అన్నప్పుడు అట్లీస్ట్ 4 hours యూరిన్కి వెళ్ళకుండా కాఫీ, టీ అటువంటివి ఏవి తాగకుండా చేసుకుంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే చేసుకునే ముందు ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ ఎలా ఉంది, ఎక్స్పైరీ డేట్ ఏంటి, వాటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకొని చేసుకోవడం బెటర్. బట్ అల్టిమేట్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో నెగిటివ్ వస్తే మళ్ళీ 48 hours తర్వాత ఎర్లీ మార్నింగ్ రిపీట్ చేసుకోవచ్చు. అందులో కూడా మనకి కన్ఫ్యూజన్ ఉంటే డైరెక్ట్ హాస్పిటల్కి విజిట్ చేసి ఒక బ్లడ్ టెస్ట్, బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి క్లియర్ కట్ వాల్యూ వస్తుంది. ఆర్ ఐదర్ స్కాన్ అన్నా చేస్తారు అవసరమైతే.